ఒక పెట్రోల్ ట్యాంకర్ లోడ్ అవుతుంది. డీజిలా పెట్రోలా ఇది? రావచ్చా ఇట్లా? రీజన్ ఏంది? స్టాక్ అనేది ప్రాబ్లం లేదు. సోషల్ మీడియాలో పెట్టినోడు ఎవడు కానీ దాన్ని పెట్టిన దానికి ఇది మొత్తం పెంట చేసిండు అంతే. అంతే, స్టాక్ అనేది ఫుల్ ఉంది. ఇప్పుడు మీరు రెగ్యులర్గా డైలీ ఎన్ని ట్యాంకర్లు తెస్తారు ఇక్కడికి? ఇక్కడికి డైలీ ఒక ట్యాంకర్ వస్తారు. ఎన్ని లీటర్లు ట్యాంకర్? 24,000. 24,000 లీటర్లు. సో మన మిగతా పెట్రోల్ బంకులలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఇదే పరిస్థితి అంటే అమౌంట్ ప్రాబ్లం అని. ఏం అమౌంట్ ప్రాబ్లం ఏంది? ఫస్ట్ అమౌంట్ కట్టాలి. ఫస్ట్ అమౌంట్ కట్టిన తర్వాత ఇప్పాలనా ఇది. ఓకే 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 ఇది పెట్రోల్, ఇది డీజిల్, అది పెట్రోల్. ఓకే. సో ఆయనతో మళ్ళీ మనం మాట్లాడిద్దాం. ఏం భయ్యా, పెట్రోల్ లేదా? పెట్రోలా? పెట్రోల్ లేదు సార్. అన్ని బంకులు అట్లే ఉన్నాయా? అన్ని బంకులు అట్లే ఉన్నాయి. చాలా తిరిగిన 4-5 పెట్రోల్ పంప్ తిరిగితే ఇక్కడ ఉంది. ఎంత ఉంది మీ దాంట్లో? ఒకటే పాయింట్. 2 పాయింట్లు ఉందిగా. అవును, అయినా వస్తుంది కదా. 70 కిలోమీటర్లు. వాళ్ళ ఎప్పుడు బంద్ అవుతుందో తెలియదు అని భయానికి ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఎంత కొట్టిస్తావు? ఇప్పుడు నేను ట్యాంక్ ఫుల్ కొట్టిస్తాను. ఫుల్ ట్యాంకే? అంతే. సగం కొట్టించడం ఏం లేదు ఇక. సగం కొట్టించి ఏమి ఉండదు ఇక. ఇంత కష్టపడి నిలబడి ఎండల సగం ఏం కొట్టిస్తాం. ఎంతసేపు వచ్చి? నేను వచ్చి 15 నిమిషాలు అయింది. మొత్తం ట్రాఫిక్ ఉంది ఇక్కడ అంతా. ఓకే. యా. సో మీరు భయ్యా ఫుల్ ట్యాంకేనా? ఫుల్ ట్యాంకేనా కొట్టించేది? రెగ్యులర్గా ఫుల్ ట్యాంక్ కొట్టిస్తారా? ఎంత కొట్టిస్తారు? రోజు ఎంత కొట్టిస్తావు? రోజు 500 అలా కొట్టిస్తాను. 500 కొట్టిస్తారు. ఫుల్ ట్యాంక్ కొట్టియాలంటే మరి పైసలు కూడా ఎక్కువ అవుతాయి ఒకటేసారి. అవుతాయి అంటే తర్వాత ప్రాబ్లం అవుతుందని అందు గురించి. సో రెగ్యులర్గా అయితే అసలు ఫుల్ ట్యాంక్ కొట్టి లేదు. మరి ఇది అంతా రేపటి నుంచి బాగానే ఉంటుంది అని అంటున్నారు కదా, అంతా ఫేక్ న్యూస్ అంటే అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడైతే మన సేఫ్ లో ఉండాలి కదా. నిన్న మరి మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి వీళ్ళందరూ ప్రాబ్లం అవుతున్నారు అనమాట. అందు గురించి. ఓకే. అది పెట్రోల్ బంక్ లో చూసినా ఎంత జనం ఉంటున్నారు. ఎక్కడ చూసినా సరే. ఈవెన్ ఆటోలు కూడా గ్యాస్ కి లైన్ పెట్టుకుని ఉన్నారు. పంచగుట్ట దాటి వెళ్ళిపోయింది అన్నీ అలా ఉన్నాయి. కానీ మోడీ గారు ఇవ్వడం, ఆ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే. సో చూడండి ఒకసారి, వీళ్ళంతా 2 వీలర్స్ ఇవన్నీ కూడా పెట్రోల్ బైక్స్, అందరూ ఫుల్ ట్యాంక్ కోసం రెడీగా ఉన్నారనమాట. మీరు బ్రదర్ ఫుల్ ట్యాంకేనా? ఫుల్ ట్యాంకా? ఓకే. సో అందరికి ఫుల్ ట్యాంకే చేస్తున్నావా? ఆల్మోస్ట్ అందరికి ఫుల్ ట్యాంకేనా? అందరికి ఫుల్ ట్యాంకేనా భయ్యా? 100-200 ఎవరైనా కొట్టిస్తున్నారా? ఫుల్ ట్యాంక్ ఫుల్ ట్యాంకేనా మొత్తం? ఓకే. సో సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉన్నది. మొత్తం జనం అంతా ఈ పెట్రోల్ బంక్ దగ్గర బారులు తీరినట్టు కనబడుతున్నారు. చాలామంది ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడిద్దాం. సో మీరేం చేస్తుంటారు బ్రదర్? మార్కెట్ ఫీల్డ్. ఎప్పుడు కొట్టించినారు లాస్ట్ టైం మీ బైక్లో పెట్రోల్? 3-4 డేస్ బ్యాక్. 3-4 డేస్ బ్యాక్. ఎంత కొట్టించినారు ఆ రోజు? ఫుల్ ట్యాంక్ కొట్టించాను. ఫుల్ ట్యాంక్. మళ్ళీ ఫుల్ ట్యాంక్ వచ్చిరా? అంతేగా. అన్ని బంక్స్ అట్లే ఉన్నాయా? అన్ని బంక్స్ ఇట్లానే ఉన్నాయి. రీజన్ ఏమనుకుంటున్నారు మీరే? మీ అంచనా, మీ అనాలిసిస్ ఏంది? మీ అనాలిసిస్ ఏమనుకుంటున్నారు మీరు? ఫేక్ న్యూసా లేకపోతే రేపటి స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాం. అంతేనా? ఒక్కరి నుంచి ఒకళ్ళు చేస్తున్నారు ఇట్లా. కొన్ని బంకులు క్లోజ్, డైరెక్ట్ బోర్డులు నో స్టాక్ అని పెట్టేసి బోర్డు. ఓకే. వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు ఏమైనా ఆన్సర్ చేస్తున్నారా? మీరు తర్వాత రండి బ్రదర్ ఏం కాదు ఉందని కూడా ఏమైనా చెప్తున్నారా? అట్లా ప్రస్తుతానికి అయితే ఏం చెప్పట్లేదు. అట్లా ఏం చెప్పట్లేదు వాళ్ళు ఏం చెప్పట్లేదు అట్లా అయితే. మరి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను వచ్చేసి సోమజోడ నుంచి వస్తున్నాను. సోమజోడ అంటే బేగంపేట ఉంది, అక్కడి నుంచి వస్తున్నాను. ఓకే. అక్కడ ఏ బంక్ లేదా? బంద్ ఉంది మా దగ్గర, ఇంటి దగ్గర బంద్ ఉంది బంక్ ఒకటి. అక్కడ ఇంకొకటి అయిపోయింది, ఇక్కడ ఇంకోటి బ్లాక్ ఉంది. ఇప్పుడు ఇక్కడ వస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు డైలీ ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళది ఒక సమస్య అయితే, ఈ ఓలా, ఉబర్, ఈ ర్యాపిడో ఈ నడుపుకునే వాళ్ళది ఇంకొక సమస్య. ఎందుకంటే వాళ్ళ దాని మీదనే జీవితం కాబట్టి వాళ్ళు 2-3 సార్లు అవసరమైతే పెట్రోల్ పోయించాల్సి వస్తుంది. సో కాబట్టి వాళ్ళకి దొరకకపోతే వాళ్ళకి ఎంత డిలే అవుతే వాళ్ళకి అంత నష్టం జరుగుతుంది. చాలా పెద్ద సమస్య కింద మారిపోయింది. యా, ఒకసారి తనతో మాట్లాడిద్దాము, ఆ ట్యాంకర్ అతనితో. ఎందుకంటే తను చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. క్రెడిట్ లిమిట్ అన్న అంశం కూడా ఇందులో ప్రధానంగా ఉన్నది. ఎందుకంటే డీలర్ల యజమానులు
క్రెడిట్ లిమిట్ ఇవ్వకపోవడంతో ఈ సమస్య అంటున్నారు. మీరు ఇంతకుముందు చెప్తున్నారు కదా క్రెడిట్ అని. క్రెడిట్ ఇది ఎట్లుంటుంది ఇది? క్రెడిట్ ఇంతకుముందు ఏం చేస్తుండే కంపెనీ లోడ్ తీసుకున్న తర్వాత అమౌంట్ కడుతుండే. ఇప్పుడు ఫస్ట్ అమౌంట్ కట్టినాకనే లోడింగ్ ఇస్తుండే. ఉద్దర లేదని అంటున్నారు. మరి ఎందుకు లేదు ఉద్దర? ఉద్దరు ఎందుకంటే ఇయర్ లాస్ట్ కదా, కంపెనీ అది చేసుకోడు కదా, ఇయర్ లాస్ట్ కాబట్టి అమౌంట్ కట్టి లోడ్ తీసుకోవాలి. అంటే ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇట్లే ఉంటుందా? ఇది ఇయర్ లాస్ట్ ఇట్లే ఉంటుంది అంటే ఇస్తారు, క్రెడిట్ ఇస్తారు. కానీ ఇది సోషల్ మీడియా నుంచి ఇది అయ్యే వరకు కంపెనీ లోడ్గా అవి చేసేసి టైట్ చేస్తున్నారు. టైట్ ఏం చేస్తాడు, ఇస్తూనే ఉండు. వాడు ఏం చేస్తాడంటే నీకు లోడు ఎవరు ఏ పంపుడు డైలీ ఎంత అమ్ముతారో అంత లోడే ఇస్తుండు. నువ్వు అడగలే లోడు సేల్ ఉంది అని చెప్తే కూడా తీయడు కదా. మన కోట ఉంటుంది, నెల కోట ఉంటుంది, ఇయర్ కోట ఉంటుంది, కోట ప్రకారమే ఇస్తాడు. కోట దాటి ఇయ్యాడు కదా. అది అక్కడి నుంచి అంటే వస్తున్న విదేశాల నుంచి వస్తున్నటువంటి గల్ఫ్ నుంచి వస్తున్న మిగతా దేశాల నుంచి వస్తున్న దానికైతే ఎలాంటి ఇబ్బంది లేదని ఏం ఇబ్బంది లేదు, ఏం ఇబ్బంది లేదు. స్టాక్ మస్తుంది కంపెనీలలో. స్టాక్ ఉన్నది, స్టాక్ ఉంది, లోడ్ ఇస్తూనే ఉండు కంపెనీ లోడ్. స్టాక్ లేకపోతే లోడ్ ఇయ్యాడు కదా. కంపెనీ లోడ్కి స్టాక్ లేకపోతే లోడ్ ఇయ్యాడు. స్టాక్ ఉంది, లోడ్ ఇస్తూనే ఉండు. ఇప్పుడు క్రెడిట్ లిమిట్ విషయంలో గవర్నమెంట్స్ ఏమి తీసుకొని వాళ్ళకి చెప్పే అవకాశం ఉంటుందా? ఏముండదు. ఇయర్ లాస్ట్ ఇంతకుముందు కొన్ని పంపులు, ఇప్పుడు అదే కదా, కొన్ని పంపులు ప్రాబ్లం అయింది. అదే క్రెడిట్ పోయిన నెల క్రెడిట్ ఇచ్చినందుకు అమౌంట్ కట్టనందుకు వాళ్ళకు లోడ్లు ఇస్తలేడు. అమౌంట్ ఎందుకు కడతలేరు? పైసలు ఉండాలి కదా. ఒకటేసారి 5-6 లోడ్లు తెచ్చుకొని మొత్తం అమౌంట్ కట్టి మళ్ళీ లోడ్కి అమౌంట్ కట్టాలనే వరకు వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు ఎట్లుండేనంటే ఇదంతా ఆన్లైన్ బుకింగ్ అయినా ఈ కంపెనీ ట్యాంకర్ వచ్చేస్తుంది అంతే, ఆన్లైనే, మొత్తం ఆన్లైనే. ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఈ ట్యాంకర్? చెల్లపల్లి. సో ఇదనమాట ఆ పెట్రోల్ డీలర్ల యజమానులు ఎవరైతే ఉన్నారో క్రెడిట్ లిమిట్ అనేది వాళ్ళు ఇస్తుండే వాళ్ళు. ఒక 5-6 ట్యాంకులు అయిన తర్వాత సరే సర్దుబాటు ఉంటుండేది అటు ఇటుగా రొటేషన్ పద్ధతిలో. ఆ యుద్ధము, ఈ ప్రభావం, వస్తున్నటువంటి వార్తలు దీంతో ఇక మనం మొత్తం అంతా క్రెడిట్ ఇచ్చుకుంటూ పోతే ఇబ్బంది అవుతుందని చెప్పి మీరు డబ్బులు ఉంటేనే ట్యాంకర్లు బుక్ చేసుకోండి అని చెప్తున్నారట. దానివల్ల వీళ్ళు బ్రేక్ చేస్తున్నారు. సో దీంతో సమస్య ఉత్పన్నమవుతుంది.